వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ప్రమాదంలో ఢిల్లీ ఇది ఎందుకు వచ్చింది అంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అరావాలి కొండలపైన తీసుకున్న నిర్ణయం ఉందో దానివల్ల ఢిల్లీ ప్రమాదంలో గురి అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఎందుకు అంటే మీరే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అరావలి అనే పర్వతం అనేటువంటిది మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పురాతనమైన మరి ముఖ్యమైన పర్వతాల్లో ఇది ఒకటి. ఈరోజు ఈ పర్వతం హరించిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటువంటిది. దానివల్ల ఢిల్లీ ప్రమాదంలో పడిపోతుంది. అది ఎందుకు అంటే దాదాపుగా అరావలి పర్వతాల చరిత్ర చూసుకుంటే ఇది మనకు గుజరాత్లో స్టార్ట్ అయ్యి హర్యానా, రాజస్థాన్ మరియు ఢిల్లీ మీదుగా ఇది అరావలి పర్వతం అనేది గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ వరకు విస్తరించి దాదాపు 700 కిలోమీటర్లుగా విస్తరించింది. ఇలాంటి అరావలి పర్వతాన్ని ఈరోజు నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంకో నిర్ణయం తీసుకుంది. దాన్నే కొత్త నిర్వచనంగా తీసుకుంటుంది. అది ఏంటిది అంటే, ఏదైతే 100 మీటర్లు పైన ఉన్నాయో ఈ పర్వతాల కొండలు ఏదైతే 100 మీటర్ల పైన ఉన్నాయో కేవలం వాటిని మాత్రమే అరావలి కొండలుగా కన్సిడర్ చేస్తున్నారు. ఏదైతే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్నాయో వాటిని ఏవి కూడా అరావలి కొండలుగా కన్సిడర్ చేయట్లేదు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే వీటికి మాత్రమే ఏదైతే 100 మీటర్స్ పైన ఉన్నటువంటి కొండలకు మాత్రమే సెక్యూరిటీ ఉంది. రిమైనింగ్ ఉన్నటువంటి కొండల్లో ఇంకా సెక్యూరిటీ లేదు. దాన్ని మైనింగ్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. అయితే ఇవి ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 100 మీటర్స్ పైన దాదాపు ఈ కంప్లీట్ 700 కిలోమీటర్లో కేవలం 8 to 10% మాత్రమే ఉన్నాయి. 8 to కేవలం 10% మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ 90% ఈ చిన్న 100 మీటర్ల లోపల ఉన్నటువంటి కొండలే ఉన్నాయి. అయితే ఏమవుతుంది, ఈ 90% ఈరోజు ఇంకా అయిపోయినట్లే. ఇంక ఈ 90% పోతే మనకు అరావలి ఏముంది, ఇంకా మొత్తం నిల్. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి ఏదైతే థార్ డెజర్ట్ ఉందో అక్కడి నుంచి మనకు వచ్చేటువంటి కాలుష్యం కానీ దుమ్ము కానీ ఇలాంటి తుఫాన్లు అడ్డుకోవడానికి ఈ కొండలు మనకు ఇవేవైతే హిల్స్ ఉన్నాయో, చిన్న హిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మనకు గ్రీన్ వాల్గా మనకు ఉన్నాయి ఇన్ని రోజులు. అయితే ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోయిందో ఈ యొక్క హిల్స్ అన్నిటి కూడా మైన్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మైన్స్కి గురైతే ఏమవుతుంది, ఏదైతే ఇక్కడ విస్తరిస్తున్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ కొండలు లేకపోవడం వల్ల ఏమవుతుంది, అది ఢిల్లీ నుంచి ఎన్సీఆర్ వరకు విస్తరించి దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొల్యూషన్కి గురవుతారు. అయితే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల చూసుకుంటే ఈ అరావలి కొండల యొక్క ఏవేవి నష్టపోతున్నాయని చూసుకుంటే అక్కడ దాదాపుగా 1000+ అనిమల్ స్పీసెస్ కానీ దాదాపు 350+ బర్డ్ స్పీసెస్ కానీ, ఇంకోటి చూసుకుంటే ఈ అరావలి కొండలు అనేటువంటిది భూగర్భ జలాలను రీఛార్జ్ చేసుకుంటాయి. ఏవైతే అక్కడ వాటర్ ప్రాంతాలు లేనటువంటి ప్రాంతాలకు ఇవి నిల్వ చేసుకొని మనకు అక్కడ మళ్ళీ ప్రొక్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇదే కాకుండా దాదాపు 2018 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, హర్యానా, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు 31 చిన్న కొండలను మైనింగ్కి అక్రమంగా గురి అయితే అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామ ప్రజలు చాలా పొల్యూషన్కి ఎఫెక్ట్ అయ్యి నష్టపోయారు. అదే కాకుండా అక్కడ ఉన్న వాటర్ క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి, పొల్యూషన్ ఎఫెక్ట్స్ అయ్యాయి. సో ఇలాంటిది అక్కడ ఒకటే జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా జరగబోతుంది. ఇక్కడంతా జరిగితే ఢిల్లీ అనేటువంటిది రీసెంట్గానే ఢిల్లీ చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ అయ్యి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. స్టిల్ అది ఇంకా కంటిన్యూగానే జరుగుతూ ఉంది. ఇలాంటి ఉన్నటువంటి ప్రదేశంలోకి ఇలాంటి పొల్యూషన్ ఎఫెక్ట్స్ జరిగితే ఇంకా అక్కడ ప్రజలు నివసించగలరా? అదే ఈరోజు ఢిల్లీ ప్రజలు చాలా బాధపడుతున్నారు, చాలా ఆందోళన చేస్తున్నారు. ఈ యొక్క నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా తీసుకుంది? అసలు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఏమైనా దృష్టి ఉందా? ఉంటేగాన ఇలాంటి పురాతనమైన పర్వతాలు ఎంత అవసరం మన దేశానికి? అంటే ఇట్లాంటివన్నీ హరించుకుంటూనే పోతారా? అసలు మనకి దేశానికి మైన్స్ ఇలాంటివి తప్పితే ఇలాంటివి ఏం హిస్టారికల్ ఏం వద్దాం మనకు? అసలు ఇది ఇక్కడే కాకుండా దేశంలోనే అనేక చోట్ల మైన్స్ కోసం చెట్లను కొట్టేస్తున్నారు, తర్వాత పొల్యూషన్ ఎఫెక్ట్ చేస్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాల పట్ల ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? అది కేవలం అనేక మంది ప్రైవేట్ సంస్థలు లైక్ అదానీ లాంటి ప్రైవేట్ సంస్థల కోసమేనా? అయితే ఇలా చూసుకుంటే మాత్రం ఆల్రెడీగా దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో మైనింగ్ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దాని మీద పోరాటాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఆల్రెడీ జరుగుతున్నటువంటి మైనింగ్ సమస్యల మీద ఉన్నప్పుడు ఇది ఎలా ఉందంటే ఈ నిర్ణయము మైనింగ్స్కి డైరెక్ట్లీ
ఆహ్వానం పలికినట్లే ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, పర్యావరణ నిపుణులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మీరు చూసుకుంటే ఇప్పటివరకు ఈ థార్ డెజర్ట్ వల్ల మనకి ఏదైతే పొల్యూషన్ వచ్చిందో, ఈ స్మాల్ హిల్స్ ఉన్నాయి కదా, అంటే ఏవైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో 100 మీటర్ల కంటే తక్కువ, వాటన్నిటి హిల్స్ దాదాపుగా చూసుకుంటే 8.7% ఉన్నాయి. అంటే హై హిల్స్ అనేటువంటివి మోర్ దాన్ 100 మీటర్స్ అనేటువంటివి ఓన్లీ 8.7% ఉన్నాయి. మనకి ఏదైతే లెస్ దాన్ 100 మీటర్స్ అంటే దాదాపు 328 అడుగుల కంటే తక్కువ ఉన్నటువంటి కొండలు చూసుకుంటే దాదాపు 90% ఉన్నాయి. ఈ 90% ఈరోజు మైనింగ్ గురవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇదే కాదు, దేశంలోని అనేక ప్రాంతాలు మైనింగ్కి గురి అవుతూనే ఉన్నాయి. అక్కడున్న ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రీసెంట్గా ఛత్తీస్గఢ్లో గిరిజన ప్రజలు అధికారులపైన ఎదురు తిరిగారు. ఎందుకనేసి మా భూములు ఇంకెంత తీసుకుంటారు అని చెప్పేసి. మా భూములు తీసేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల మాకు ఎఫెక్ట్ అయ్యే మాకు భవిష్యత్తు లేదు, మా పిల్లలకి భవిష్యత్తు లేదు. అసలు మీరు ఇంకోటి చూసుకుంటే ఏవైతే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది కదా, ఆ మైనింగ్ ప్రదేశాల్లో స్థానికులకు ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే ఏవైతే గిరిజన ప్రాంతాలు కానీ ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మైనింగ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండదు. సో దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కేవలం 3 to 4% మాత్రమే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, రెస్ట్ ఆఫ్ ఏం దొరకట్లేదు. అదే కాకుండా తీసుకుంటే 2018 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో మనం చూసుకున్నాం, హర్యానా, రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లో 31 హిల్స్ని మైనింగ్కి గురైనాయి. సో అక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ జరిగిందా? లేదు. అసలు అది లీగల్గా జరిగిందా అంటే అది కూడా కాదు, ఇల్లీగల్ జరిగి అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. అదొక్కటే కాకుండా ఇప్పుడు చూసుకుంటే మనకు ఎన్సీఆర్ ప్రాంతాలు, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాలకి మరి ముప్పు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకంటే 2025 నవంబర్ 20న సుప్రీంకోర్టు దీనికి ఆమోదం కూడా ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, కొత్త మైనింగ్కు అనుమతులు ఇవ్వద్దండి అని చెప్పింది. అయితే అసలు ఎక్కడ చేసినా ఎక్కడిచ్చారు అనుమతులు? ఎక్కడ చూసినా ఇల్లీగల్ మైనింగే కదా అని నేను చెప్పడం కాదు, ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారు? అసలు మీరు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఛత్తీస్గఢ్లో మాకు వద్దని చెప్పేసి తిరగబడ్డారు. ఎందుకు అంటే పర్యావరణం వల్ల ఢిల్లీలో ఎంత ఇబ్బందులు పడ్డారు. గత నెలలో సిలిండర్లు మోసుకొని అసలు మాస్కులు పెట్టుకోకుండా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. లాస్ట్కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ కూడా ఇబ్బందులు పడ్డారు. అట్లా ఉన్నటువంటి ప్రాంతానికి మళ్ళీ ఇది ఒక ముప్పు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్? ఇదే కాకుండా మన భారతదేశానికి ఢిల్లీ అనేటువంటిది ప్రధాన నగరం, మన రాజధాని. అలాంటి ప్రాంతాన్ని మనం ఎంత సేఫెస్ట్ ప్లేస్గా ఉంచాలి? అలాంటి ప్రాంతాన్ని ఈరోజు సేఫెస్ట్ ప్లేస్గా కాదు కదా, ఆ ఢిల్లీనే కనుమరుగయ్యేలా చేసేటువంటి నిర్ణయం తీసుకునింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇంకేముంది, ఇప్పుడు ఈ కొండలన్నీ పోతే మనకు చెప్పుకోవడానికి పర్వతాలు ఉండవు. జస్ట్ 8% అండి, కేవలం 8% మాత్రమే ఉన్నాయి మోర్ దాన్ 100 మీటర్స్. 90% పోతే ఇంకేముంటుంది చెప్పండి? అసలు ఆ 10% కనిపిస్తుందా? మనం చెప్పుకోవడానికి అరవల్లి పర్వతాలు అనేటివి ఉంటాయా? ఇంకా ఢిల్లీ అనే ప్రాంతానికి ఇంక వెళ్ళడానికి ఎవరైనా ఆలోచిస్తారా? అది ఒక మన దేశ రాజధాని. అలాంటి ప్రాంతానికి ఇలాంటి ముప్పు తీసుకొస్తే ఇంక అసలు దేశంకి ఎంత చెడ్డ పేరు. ఇది మీరు కూడా ఆలోచించాలి. అయితే నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఏదైతే మైనింగ్ జరుగుతుందో అది ఎందుకు ఇంత ఎక్స్టెన్షన్ ఇంత తీవ్రతగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం అదాని కోసమేనా? అది కూడా ఎందుకంటున్నానంటే అనేక చోట్ల అదాని ఒక మైన్స్లో అనేక అక్రమాలు గురి అవుతున్నాయి, ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మోర్ దాన్ లిమిట్ మైనింగ్ జరుపుతూ ఉన్నారు, అయినప్పటికీ ప్రభుత్వం గుర్తించట్లేదు. అసలు తీసుకుంటే 2014లో అదాని స్థానం ఎక్కడుంది, 2025 వచ్చేసరికి అదాని స్థానం ఎక్కడుంది? ఈ పీరియడ్లోనే ఎందుకు అదాని స్థానం పెరిగింది? అసలు దేశంలో మైనింగ్ యొక్క అనుమతులు కేవలం అదానికి ఎందుకు దొరుకుతున్నాయి? అదాని అనుబంధ సంస్థలకే ఎందుకు వస్తున్నాయి? అసలు మైనింగ్కి ఇంత ఇష్యూస్ ఉన్నప్పటికీ, గ్రీనరీకి ఇంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ, పొల్యూషన్ ఇంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఎందుకు ఇంతలా చేస్తున్నాయి? దీని ప్రజలు కూడా ఆల్రెడీ తిరగబడ్డారు, ప్లస్ ఆల్రెడీ దాని ప్రొటెస్టులు కూడా చేస్తున్నారు. సో ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం సవరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఢిల్లీని, భారతదేశ రాజధాని అయినటువంటి మన ఢిల్లీని కాపాడాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిర్వచనం తీసుకుందో ఇది పర్యావరణానికి డెత్ వారెంట్ అని చెప్పేసి పర్యావరణ నిపుణులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి.